సో ఫిట్నెస్ వ్లాగ్ ఎపిసోడ్ 1 అండ్ మార్నింగ్ లేయగానే మా లియోగాని వాకింగ్ అయితే తీసుకెళ్ళాను. అండ్ యాక్చువల్గా లియో వచ్చి నా దగ్గర ఉండదు అండ్ మా పిన్ని వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే నేను వీడియోస్లో తక్కువ చూపిస్తాను, ఎందుకంటే మేము ఉన్న అపార్ట్మెంట్లో డాగ్స్కి అయితే పర్మిషన్ లేదు. సో అప్పుడప్పుడు ఒక 2 days తెచ్చుకుంటా. సో ఈ గోల్డెన్ రిట్రీవర్లు పెంచుకోవాలంటే మెయిన్ తలనొప్పి ఏంటంటే వీటికి హెయిర్ ఫాల్ అనమాట. చూడండి నా ప్యాంట్ మొత్తం ఎలా అయిపోయిందో. సో ఇంకా అలా ఒక మార్నింగ్ ఒక 2 గంటలు తిప్పేసి ఇంకైతే ఇంటికైతే తీసుకెళ్ళాను. సో ఇంటికి వెళ్ళేసి చన్నీళ్ళు అయితే స్నానం చేసా. అండ్ నేనైతే ఒక ఛాలెంజ్ పెట్టుకున్న హాట్ వాటర్ తో కాకుండా ఓన్లీ కోల్డ్ వాటర్ తోనే స్నానం చేయాలని. సో నేను స్నానం చేసి వచ్చే లోపల మా లియోగాడు అయితే నా కేబుల్ వేరే అయితే మొత్తం కొరికి పెట్టాడు. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ కొత్త కేబుల్ కొనాలంటే 1900 పెట్టి కొత్తది కొనాలి. సో ఇంకా జిమ్ కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయి నా ఓట్ షేక్ ప్రిపేర్ చేసుకుని ఓట్ షేక్ కూడా తాగేసి ఇంకా జిమ్ కి అయితే బయలుదేరాను. అండ్ మనం కంటెంట్ క్రియేషన్ అంటే ప్రతి ఒక్క క్లిప్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు నేను చేసిన అప్పర్ బాడీ వర్కౌట్ పంప్ అయితే క్రేజీ వచ్చింది. సో నిజం చెప్పాలంటే నేనైతే ఈ మధ్య అంత కన్సిస్టెన్సీగా ఉండట్లేదు అండ్ అందుకే ఇంకా నుంచి కన్సిస్టెన్సీగా ఉందామని చెప్పి అండ్ ఈ రోజు నుంచి వర్కౌట్ చాలా గట్టిగా స్టార్ట్ చేశాను. అండ్ వీడియోస్ కూడా నేనైతే ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అలా ప్లాన్ చేసుకుంటున్నా. సో ఈ ఛాలెంజెస్ సిరీస్ లో కానీ పెడితే మధ్యలో ఏదైనా వర్క్స్ వల్ల వీడియోస్ డిలే అవుతాయి. అండ్ నేనైతే కంటెంట్ మీకు ఎలా ఇద్దాం అనుకుంటున్నానంటే నా డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ ఒక వీక్లీ ఒక 2 అండ్ అలాగే ఒక డైట్ వీడియోస్ ఒక 2 అండ్ అలాగే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ 2. సో ఇలా మనం వీక్ మొత్తం నీట్ గా కవర్ చేసుకుందాము. సో ఇంకా నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక పోస్ట్ వర్కౌట్ కి వెల్కోర్ క్రియేటిన్ 6 grams తీసుకున్నా. అండ్ మీరు కూడా క్రియేటిన్ తీసుకోవాలనుకుంటే నా బయోలో లింక్ ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే SR10 అనే కూపన్ కోడ్ వాడండి. సో ఇంటికి వెళ్తూ దారిలో నాకు ఈ బిస్కాఫ్ అనే బిస్కెట్ కనిపించింది. నేను లాస్ట్ టైం ఒక ట్రై చేసే టేస్ట్ మంచిగా ఉందని చెప్పి ఈసారి ఒక 2 పట్టుకెళ్తున్నా ఇంటికి. సో ఇంకెళ్ళే దారిలో చికెన్ తీసుకుందామని చెప్పి చికెన్ షాప్ దగ్గర ఆగితే చికెన్ షాప్ ఏమో క్లోజ్. అండ్ మనం డైలీ జిమ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 2:30-3 అవుతుంది. అండ్ ఈ టైంలో మనకి చికెన్ ఎక్కడ దొరకద్ది. సో నేను చెప్పా కదా మా అపార్ట్మెంట్ లో డాగ్స్ కి పర్మిషన్ లేదని చెప్పి. అండ్ కానీ ఈ డాగ్స్ కి అయితే పర్మిషన్ ఉంది. అండ్ మా లియో అరిస్తే తప్పు అండ్ ఇవి అరిస్తే తప్పు కాదనమాట. జనాలు అలా ఉన్నారు, మనం ఏం చేస్తాం ఇంకా. సో ఇంట్లో మధ్యాహ్నం లంచ్ తినేసి అండ్ తర్వాత స్పోర్ట్స్ షాప్ కి అయితే బయలుదేరాము. రేపైతే మనకి మ్యాచ్ ఉంది కాబట్టి ప్యాడ్లు బ్యాట్స్ కొనుక్కుందామని చెప్పి స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళాను. కానీ అక్కడ నా సైజ్ కన్నా కొద్దిగా పెద్ద సైజ్ ప్యాడ్లు ఉన్నాయి. సో ఇంకా నైట్ సూపర్ మార్కెట్ కి వెళ్ళేసి మనకు కావాల్సిన కొన్ని గ్రోసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. సో నేను ఈ రోజు మార్నింగ్ నుంచి ఎక్కడ దిగినా నాకైతే చికెన్ దొరకలేదు. అందుకే ఇంకా పన్నీర్ తీసుకొని పన్నీర్కి నీట్ గా ఉప్పు కారం మూసుకొని వాటిని నీట్ గా కలిపేసుకొని ఎయిర్ ఫ్రైర్ అయితే వేసాను. అండ్ తర్వాత అయితే ఆ పన్నీర్ ని మళ్ళీ బాన్నట్లు వేసి పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నా. అండ్ మీకు కూడా మీల్ రెసిపీ కావాలంటే నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు కొత్తగా చూస్తుంటే అకౌంట్ ని ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. అండ్ డన్ ఫర్ ది డే.